వనితా విజయ్ కుమార్ ఈ పేరే ఓ కాంట్రోవర్సీ. ఆమె ఏం మాట్లాడినా, కమెంట్ చేసినా, పోస్ట్ చేసినా కూడా వివాదాస్పదంగా మారిపోతూ ఉంటుంది. ఈ మధ్యే ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న వనిత ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. దేవి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినా కూడా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చారు. చేసింది 4 సినిమాలే అయినా కూడా ప్రతి భాషలో తనను అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలే పోషించానంటూ చెప్పుకొచ్చారు ఆమె. అలా తాను దేవి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాను అని వనిత అన్నారు. తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆశగా ఉందని, ఎలాంటి పాత్ర వచ్చినా కూడా పోషిస్తానంటూ వనిత చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తనకిష్టమైన హీరో అని, అతనితో ఒక్క షాట్లో నటించినా కూడా చాలు అని ఎమోషనల్ అయిపోయారు. ఇక పర్సనల్ విషయాలు కూడా చెప్తూ తన విడాకులు, పెళ్లిళ్ల విషయాలు, కాంట్రవర్సీలపై ఆమె స్పందించారు. 4వ పెళ్లి గురించి ప్రశ్నించగా 4 కాకపోతే 40 చేసుకుంటాను, మీకేంటి అంటూ ఘాటుగా స్పందించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే వనిత మాత్రం ఇప్పుడు కాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు డజన్ సినిమాలతో వనిత బిజీగా ఉన్నారు. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో రచ్చ చేశారు ఆమె. ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. చేతిలో గ్లాస్, అందులో మందుతో ఆమె కనిపించారు. ఇక ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.